హలో గాయ్స్, దిస్ ఈజ్ అఖిల. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సింపుల్ వేలో మీల్ మేకర్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ ఆనియన్, 1 మీడియం సైజ్ టొమాటో తీసుకొని ప్యూరీ చేసుకొని పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని మీల్ మేకర్ వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. నెక్స్ట్ ఆ బాయిల్ అయిన మీల్ మేకర్ని కొంచెం నార్మల్గా ల్యూక్ వామ్ అయిన తర్వాత వాటర్ అంతా తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కకు పెట్టుకోండి. మంచిగా స్క్వీజ్ చేసుకోండి, ఎక్కువ స్క్వీజ్ చేయొద్దు, మీడియంగా స్క్వీజ్ చేసి వాటర్ అంతా తీసేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మనం ముందుగానే స్క్వీజ్ చేసుకొని పెట్టుకున్న మీల్ మేకర్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం ప్యాన్కి అంటుకుపోతాయి, కంటిన్యూస్గా ఫ్రై చేస్తూ ఉండండి. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఈ స్పైసెస్ ఆ మీల్ మేకర్కి పట్టేలాగా మంచిగా 2 to 3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. చూసారుగా, ఇలా ఎవ్రీ మీల్ మేకర్కి మంచిగా స్పైస్ అంతా మనకు కనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు ప్యాన్ దించేసుకొని అవి సపరేట్ చేసుకోండి, ఇంకో గిన్నెలో సపరేట్ చేసుకొని పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని సాజీరా, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక మరాఠీ మొగ్గ, ఒక యాలకు వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకుని ఒక 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, ఆనియన్ పింకిష్ కలర్లో వస్తుంది, అప్పటి వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం ముందే మీల్ మేకర్లో వేసుకొని పెట్టుకున్నాం కాబట్టి అల్లం మాడిపోతుంది. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కంటిన్యూస్గా కలిపేసుకోండి. నెక్స్ట్ మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ టొమాటో పేస్ట్, సో అది ఈ పోపులో వేసుకోండి. మంచిగా కలుపుతూ ఉండండి. కర్రీ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి, ఎక్కువ పెట్టొద్దు. లో టు మీడియం ఫ్లేమ్లో వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఆయిల్ పైకి తేలి మంచిగా టొమాటో ప్యూరీ ఉడికిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, మీ రుచికి తగ్గట్టు వేసుకోండి, కారం ఉప్పు మసాలా ఏదైనా ఏ కర్రీలో అయినా. సో ఒక 2 టేబుల్ స్పూన్ల కారము, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా ఈ కారం ఉప్పు ఆ టొమాటో ప్యూరీ ఆనియన్ ప్యూరీకి పట్టేలాగా మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోండి. లాస్ట్కి మనకి టొమాటోస్ ఈ కారం ఉప్పు ఇదంతా వేసినాం కదా, అది కలుపుకునేటప్పుడు లాస్ట్కి ఆయిల్ పైకి తేలింది చూసినారా, ఇప్పుడు మంచిగా టమాటో ప్యూరీ ఉడికిందని అర్థం. ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసుకొని ఈ గ్రేవీ మొత్తం మీల్ మేకర్కి పట్టేలాగా లో టు మీడియం ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. అందులో ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి, కొంచెం మీడియం సైజ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో కలిపేసుకోండి. ఈ వాటర్ ప్యూరీ అనేది ఈ మీల్ మేకర్ అనేది మంచిగా తీసేసుకుంటుంది అనమాట. మనం తినేటప్పుడు ఆ టేస్ట్ మనకి ఈజీగా తెలుస్తుంది, బాగుంటుంది. దీన్ని ఇందులో ఒక లాస్ట్కి ఫైనల్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి అండ్ 1/2 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు, స్కిప్ చేశాను, సో మీరు వేసేసుకోండి. అంతే, క్యాప్ పెట్టుకొని కవర్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మీల్ మేకర్ టొమాటో మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ చూస్తూ ఎవరైనా చేసేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కానీ న్యూ మ్యారీడ్ ఉమెన్ కానీ వాటెవర్. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీ మనం రైస్లో అయినా బాగుంటుంది, పూరీలో అయినా, చపాతీలో అయినా, పరాఠాలో అయినా చాలా బాగుంటుంది. ఈజీగా చేసేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. మీరు ఏదైనా రుచికి సరిపడా వేసుకొని వండుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.